ఆ రోజు ఎలక్షన్లో వచ్చినప్పుడు 300 యూనిట్లు కలిగితే మేము 1500 ఇవ్వం, 15,000 ఇవ్వం అని ఆ రోజు చెప్పాలి కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము వెళ్తా ఉన్నారు. రోడ్డు బంగారుగా పోసేసామని ఫేస్బుక్లోనూ స్టేటస్లోనూ వార్తల్లో చూపిస్తా ఉన్నారు. ఒక్కసారి జాతీయ మీడియా వాళ్ళు కానీ, స్టేట్ మీడియా వాళ్ళు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ మా సీతానగరం మండలంలో ఉన్న రోడ్డు రౌదోపురం నుంచి ఒక్కసారి రండి, తుర్సోపట్నం వరకు వెళ్ళిపోండి. గుర్తు లేకుండా మీరు ఏ జులుమాన్ ఇస్తే ఆ జులుమాన్ మేము పనిచేస్తాం. అలాగే సీతారామం నుంచి గోపాలం ఇల్లు ఉంటున్నాం. మాకు దగ్గర కాదని చాలా మంది వెళ్తూ ఉంటాం. అది మరింత దారుణంగా ఉంది. సుమారు ఒక 2-3 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేశారు. అవి ఇక్కడి నుంచి కరెంట్ రోడ్డు వేసేవాళ్ళు గొప్పగా చెప్తున్నారు. ఇది కాదు కావాల్సింది. మీకు వచ్చిన బిల్లు ఏదైతుందో 70 కోట్ల బిల్లు వచ్చిందని మీరే ప్రకటించారు. మీరే కోట్లుగా మీరే ప్రకటించారు. 70 కోట్ల బిల్లు ఏమైంది? రామాటి నుంచి ఉన్న రోడ్డు ఏదో అక్కడక్కడ విజయవాడ పోసి పెద్ద పోయి ఉన్నాక వదిలేశారు. ఇదేనా మరామతులు 70 కోట్లు? ఇంకా ఎక్కడెక్కడ వదిలేసారు రోడ్లు మీరు? అంటే మీరు పెద్ద పెద్ద వెచ్చి బాధలు చేయకపోతే మీకు గుర్తు సామాన్య ప్రజలు ఏమైపోతారు? మోటార్ సైకిల్ మీద వాళ్ళు పడిపోతారు. సీపర్ మీద వెళ్ళే వాళ్ళు నిర్ణయాల వల్ల ఇద్దరు పడిపోయే దెబ్బ జరిగింది. అది మీకు తెలుసా? మీ కార్యకర్తలు ఏదైతే ఉందో దొంగేసుకు అమ్ముకోవచ్చు, మీ కార్యకర్తలు దొంగబడి కావచ్చు, మీ కార్యకర్తలు కేవలం తోలుకోవచ్చు. మళ్ళీ 10 రోజులు తోలుకున్నాక మీరే అభిప్రాయం చెప్తారు. అంటే గత పార్టీ మీద పొరుగు చేయాలి, మీరు కూడా పొరుగు చెల్లించుకుంటారా? ఇది దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దీన్ని
పరిగణలో తీసుకుని మీ పల్లె మీరు చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది, మాకు పని తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నారని నేను మీడియా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఏర్పాటు అవుతున్నామండి, సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార దిశగా సీతానగరంలో కామ్రేడ్ వీరబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేయడం జరిగింది. ప్రధానంగా సీతానగరంలో లేదా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా విశ్వాసం చంద్రులో 100 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ హైదరాబాద్లోను, విజయవాడలోను, లేదా వైజాగ్లోను రకరకాల చోట్ల వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. భూములు మాత్రం ఇక్కడ పేదోళ్ళు ఎప్పుడు సాగిరీ చేస్తూ ఉన్నారు. పేదోళ్ళకి భూములు పంచాలని పోరాటం ద్వారా ఈ భూములు వస్తాయని నమ్మకంతో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. మేము సుమారుగా 10,000 ఎకరాల భూమిని విశ్వాముల దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పంచడం జరిగింది అనేక మండలాల్లో. ఇక్కడ కూడా ఈ మండలంలో కూడా ఉన్న భూములు ఏవైతే పేదలకి ఇబ్బందులు చేసుకుని ఈ భూములు కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే పోరాటం చేస్తేనే ఈ భూములు పేదలు దొరుకుతాయి తప్ప ఉంటే ఈ భూస్వాములు ఊరికనే ఈ భూస్వాములు భూములు పేదలకు ఇవ్వరాడు. అందుకోసం మేము అన్నిటికి తెగించి పేద ప్రజలతో పోరాడుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రభుత్వం దిగువచ్చి పేదలకు పంచాలని, లేని పక్షంలో స్వయంగా భూములు మేమే స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రస్తుతానికి మన పరిపాలన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాగ్దానాలు చాలా ఇస్తూ ఉన్నది. కానీ వాగ్దానాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏ సమస్య పరిష్కారం చేయకుండా కేవలం ఇతర డబ్బులు కానీ లేదా పెన్షన్ కానీ మిగతా సమస్యలన్నీ కూడా పక్కన పెట్టారు. అందుకోసమే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? మహిళలకి ఉచిత బస్సు ఎక్కడిచ్చారు? అలాగే మహిళలకి ప్రతి మహిళకి 40 సంవత్సరాల దాకా 1500 వేస్తారని చెప్పేసి అన్నారు. ఎక్కడిచ్చారు? ఈ ఏమీ ఇవ్వలేదండి. ఏంటంటే కేవలం వీళ్ళ చంద్రబాబు ఏదైతే ఉందో మోసం చేయడంలో అధివేశన చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నికైన వీళ్ళకి మేము చెప్తున్నది ఏంటంటే పేదలు ముగ్గురు గెంజి లేకుండా అనేక ఇబ్బందులు గురించి అవుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మోసం పోతూ ఉన్నారు. ఇక్కడ పని లేక వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసం ఇక్కడ భూమిని పేదలకు పంచినట్లయితే ఇక్కడ ప్రజలు ఎవరైతే రోజుకోసం అవసరం ఉండదు, ఇక్కడే సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తారు. అందుకోసం ఏదైతుందో పేదలకి ఈ భూమిని పెంచాలి. తర్వాత నిరుద్యోగులు ఇస్తారని చెప్పారు, నిరుద్యోగులు ఇవ్వాలి. అలాగే ఈ ప్రభుత్వం ఏదైతుందో ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 పథకాలు కానీ ఇక్కడ పీపుల్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అందుకోసం దేనికి మేము వెనకాడం. అందుకోసం ప్రభుత్వం ఏదైతే సాధారణంగా మాటల ద్వారా, ధర్నాల ద్వారా లేదా అప్లికేషన్ ద్వారా ఇప్పటి వరకు మేము పనిచేసాం. ఈ రోజు నుంచి గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తమ గ్రామాల్లో ఉన్న భూములన్నీ ప్రజలకు తెలుసు. ఆ భూములు స్వాధీనం చేసుకోవడం తెలిసి దాన్ని మనం చేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ మాట చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయి ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోహన్ చూస్తాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోహన్ చూస్తాడు. ఏదైనా పని చేయాలి. వీళ్ళందరూ కలిసి మోడీ గారు మ్యాప్ చదువుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏదైతుందో ఈ పరిస్థితిని వీళ్ళు చక్కదిద్దడానికి వీళ్ళు చొరవ చూపట్లేదు. అందుకోసం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని ప్రజలు అనేక ఆశలతో వీళ్ళు ప్రభుత్వాన్ని నెగ్గిస్తే వీళ్ళందరూ కూడా ఉద్యోగులకి, పెట్టుబడిదారులకి, అలాగే రైతుల భూములు ఆగేసుకుని వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు అప్పచెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి అది కాకుండా పేదలుగా భూములు పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా హృదయపూర్వక
నమస్కారం. ఈరోజు మందు తీరు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సీతారామ మండలంలో సుమారు 4,500 ఎకరం సీలింగ్ భూమి ఉంది. గ్రామాల్లో 3,000 ఎకరం ఉంది. లంకలో 1,500 ఎకరం ఉంది. పురుషుల పంట నుంచి బొగ్గులు లేకపోవడం కూడా ఇది గవర్నమెంట్ సర్వే చేసి మేము అనేక సార్లు ఇక్కడ ధర్నా చేస్తే ఈరోజు ఎంక్వైరీ చేసి ప్రభుత్వ అధికారులు 700 ఎకరం ఉన్నాయా అని చెప్తా ఉన్నారు. లేదు 4,500 ఎకరం ఉందని మేము పార్టీని చెప్తా ఉన్నాం. ఎందుకు అలా చెప్తారంటే కొంతమంది పెద్ద రైతుల చేతిలో ఒక రైతు చేతిలో 80 ఎకరం ఉంది, ఒక రైతు చేతిలో 45 ఎకరాలు ఉంది, ఒక రైతు చేతిలో 120 ఎకరం ఉంది, ఒక రైతు చేతిలో 350 ఎకరం ఉంది, 6 రైతుల చేతిలో 600 ఎకరం ఉంది. అలాగే ఒక రైతు చేతిలో 80 ఎకరం ఉంది, ఒక రైతు చేతిలో 30 ఎకరం ఉంది. ఒక రైతుకి గతంలో ఇక్కడ పనిచేసిన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి అమ్మేసింది 60 ఎకరాలు. దీన్ని తప్పుగా పట్టించడం కోసం ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ ఒక క్యాండిడేట్ ఒక అందరికీ తెలుసు, అతను మన పక్క మండలంలో ఉంటాడు, అతను మహిళల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అతను ఒక జాతీయ పార్టీని తప్పు పట్టించాలని ప్లాన్ చేశాడు. అతనికి ఏదైతే ఉందో మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పబ్బులు ఎక్కడైనా చెప్తే మాత్రం నీకు మర్యాద పూర్వకంగా నీకు పిలిచాడు. ఇందులో పొరపాటు ఏమీ లేదు, దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అలాగే మేము ఒకసారి పోరాటానికి దిగిన తర్వాత ఏ దేశం పువ్వులు ఏదైతే ఉందో మా ఏడుపల్లి అర్జెండా గారు ఏదైతే ఉందో ఈయన పార్టీ వ్యవసాయ కూలీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్, సిపిఎంఎల్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ సుమారు 10,000 ఎకరం పంచిపెట్టడం జరిగింది. ఈ 10,000 ఎకరంలోనే ఏలేశ్వరం ప్రాజెక్టులో 3,000 ఎకరం పంచిపెట్టడం జరిగింది. ఆ 3,000 ఎకరం పంచిపెట్టిన క్రమంలోనే నేను 3 నెలలు జైల్లో ఉండడం జరిగింది. అలాగే అనేక పోరాటాలు చేస్తాం, కానీ మా ప్రాణాలు పోయినా ఊరుకుంటాం, కానీ భూమి పంచిపెట్టకుండా ఊరుకోమని ఇలాంటి సరైన దేశం వాళ్ళకి ఏదైతే ఉందో మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అలాగే పేదవాళ్ళకి భూమి తీసి ఆ భూమి అమ్ముకోవడం సిపిఎంఎల్ పార్టీకి ఎక్కడ కూడా లేదని నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి పేదవాళ్ళ దగ్గర కూడా ₹1 తీసుకోవడం కానీ ₹1 కట్టించుకోవడం కానీ ఎంత ఖర్చు అయినా పార్టీ పరంగా మేమే నిర్ణయిస్తాం తప్ప ఎవరిని కూడా పార్టీకి ₹100 ₹50 ఇవన్నీ కూడా డొనేషన్ ఎక్కడ లేదు. ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు, ప్రజలందరూ కూడా అడగవచ్చు ఎవరైనా సరే. ఇది శాంతియుతంగా చేసి శాంతియుతంగా భూములు పంచాలని మేము ప్రశాంతంగా చేస్తా ఉన్నాం. అలాగే ఈసారి ఏదైతే ఉందో రాజేనగరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని పవన్ కళ్యాణ్ గారి స్పష్టంగా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడి ఈ సంవత్సరం మన కూటమి జరుగుతుంది, మీకు రాజేనగరం నియోజకవర్గంలో భూములని పంచుతాను అని మాటిస్తేనే నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ జరిగి అప్పుడే గెలిచి సుమారు సంవత్సరం 2-3 నెలలు అవుతూ ఉంది. రౌదేవపాలెం నుంచి సీతారామం సెంటర్ వరకు రోడ్డు తెరవలేదు, సీతారామం నుంచి కృష్ణపట్నం రోడ్డు తెరవలేదు, సీతారామం నుంచి సీపర్పేట రోడ్డు తెరవలేదు, అలాగే రాపాక నుంచి కేశవామర్తి రోడ్డు తెరవలేదు. మన ఏరియాలోనే ఈ సెంటర్కి రావాలంటే నడవని చూస్తూ ఉన్నాం. మన ఎమ్మెల్యే గారిని అడిగామనుకోండి, ఏమంటే రోడ్లు ఏంటంటే డబ్బులు లేవు. ఎలక్షన్లో నెగ్గలాగైతే నాకు 100 కోట్లు అయింది, 200 కోట్లు అయింది. 200 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినాడు 200 కోట్లు సంపాదించుకునేదాకా మనకి ఏమైనా చేస్తాడా?
విషయం ఏంటంటే అధికార పార్టీ కూటమి ఏదైతే ఉందో మాకు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే భూముల మంచిదాన్ని మాటిచ్చారు, అలాగే ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా మాటిచ్చారు, అలాగే రోడ్లు వేద్దామని శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చేయకపోతే నేను ప్రజలతోటే రోడ్డు మీద మీ వెహికల్ ఆపుతానని నేను మీడియా సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే మీరు చాలా మాటించారు ప్రజలకి, ఈ మాటలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. ఎందుకంటే ఎగతాళిగా మాట్లాడి ఏలాగాలం చేస్తే ప్రజలే ఊరుకోరు, ప్రజలే మీ చుట్టాలు కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు 10 పడతాడు చేస్తాడని ఓటేసుకుని లెక్కించారు. మీరు ఇచ్చే 1700 కూడా పెద్ద 2000 కానీ ఒక రోజుకి రూపాయలు 5 పైసలు పడుతుంది. అది గుర్తించి మీరు చాలా జాగ్రత్తగా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోండి. మొట్టమొదటిసారిగా రాజానగరం నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఏదో పెండింగ్ అంటే చేస్తారని భక్తులు బాలరామకృష్ణ గారి నేతృత్వంలో మీడియా సమావేశం జరుగుతూ ఉన్నారు. దీన్ని మీరు ఏ రకంగా పర్వాలేదు, ఎలా అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న సిపిఎం పార్టీ నుంచి మీరు స్టేట్ లెవెల్లో వచ్చినా పర్లేదు, సెంట్రల్ లెవెల్లో వచ్చినా పర్లేదు, నియోజకవర్గ లెవెల్లో వచ్చినా పర్లేదు, లేదు సినిమా షూటింగ్ వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే సమస్యల వల్ల తీర్చకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. తర్వాత మీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ మేము ఆపుతాం, ఎక్కడ పడితే అక్కడ ఉద్యమాలు చేస్తాం. అలాగే భూమి పంచడాన్ని మాటించారు, ఈ భూమి పంచకపోతే మేము ఇంకొకసారి చూద్దాం, తర్వాత భూమి మేమే సోదరం చేసుకుంటామని నేను మీడియా సాక్షిగా కూడా నేను ప్రమాణం చేసి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకొకసారి మీటింగ్ పెడతాం, ఇంకోసారి మీటింగ్ ఏదైతుందో నియోజకవర్గంగా మన ఒంగోలులో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి మేము చెలో కలెక్టర్ ఆఫీస్ అని పిలిపించి ఆ పిలుపు మేరకు అప్పుడు కూడా జరగకపోతే ఎక్కడెక్కడ సీలింగ్ భూములు ఉన్నాయో, అలాగే సీతానగరం మండలంలో 4000 ఎకరం, కోరుకొండ మండలంలో 22,000 ఎకరం, రాజానగరం మండలంలో 26,000 ఎకరం ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా మేము ప్రజల ద్వారా స్వాధీనం చేసుకుంటామని నేను గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే ఈ కలెక్టర్ గారు ఏదైతే ఉందో మాకు ఎన్ని పనులు చేస్తారని హామీ ఇచ్చారు. మేడమ్ గారు చాలా మంచివాళ్ళని గౌరవించాం మేము. కానీ ఆవిడ పరిమితి ఎక్కడి వరకు ఉందంటే ఆవిడ దరఖాస్తు పెట్టిన తర్వాత 10 నిమిషాల్లో టమ్ లాడుతుంది. ఆవిడ వెంటనే ఎంఆర్ఓ ఫోన్ చేస్తూ ఉంది, ఆ వెళ్ళిపోయి అక్కడ కాకుంది. ఎంఆర్ఓ గారు లేచి చెప్తారు బయటికి, జోహార్ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. ఇలా జరుగుతుంది గవర్నమెంట్ పరిస్థితి. ఎందుకంటే గత గవర్నమెంట్లో మనం ఏ పని అయితే చేయలేదని మనం పోరాటం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చామో ఇది గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సీఎంలు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, హోమ్ మినిస్టర్లు కానీ, ఎందుకంటే మీరు ఆలోచించేటప్పుడు గత ప్రభుత్వం మీద ఏమైతే మనం చెప్పుకొచ్చామో దాని మీద మనం రెట్టింపు కొడిచేలాగా जिंदाबाद सीपीएम जिंदाबाद, जिंदाबाद सीपीएम जिंदाबाद। పోరాడతాం భూమి కోసం, ముక్తి కోసం, పేదవాడి ముక్తి కోసం. పోరాడతాం భూమి కోసం, ముక్తి కోసం, పేదవాడి ముక్తి కోసం. जिंदाबाद सीपीएम
ఇలా చూడండి పట్టు. సీతారాంలో మహిళా సంఘం ప్రెసిడెంట్ రాలా టైలర్ రాలా కాపాడదు హైదరాబాద్లో పోతున్నాం ఏమన్నారు రాగండి. మా అన్నగారు చదువుకోవడం అంగట్లో అన్ని ఉన్నది అల్లు నోట్లో చెవి ఉన్నట్టు సగం